ఓకే. సార్ ఇదే విషయాన్ని బేస్ చేసుకొని మరి ఐబొమ్మ రవికి బెరోల్ కన్ఫర్మ్ అవుతుందా? అసలు వస్తుందా? ఐబొమ్మ రవి విషయానికి వచ్చేటప్పటికి మీరు ప్రధానంగా ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటి అని అంటే గనక, మొదటగా ఎప్పుడైతే గనక ఐబొమ్మ రవిని పోలీసులు అరెస్ట్ చేశారో, అరెస్ట్ చేసేటువంటి ఆస్కారం లేనటువంటి కేసుల్లో ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. రైట్. ఎప్పుడైతే గనక నాలాంటి వ్యక్తులు బయటకు వచ్చి నేరము కరేబియన్ ఐలాండ్ లో జరిగితే ఇక్కడ మీరు అరెస్టులు ఏ విధంగా చేస్తారు? మీకున్న అధికారాలు ఏంటి? దానికి కేంద్ర ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి కావాలి కదా ప్రాసిక్యూట్ చేయాలి అని అంటే గనక. అదేవిధంగా ఐబొమ్మ రవిని పట్టుకున్నప్పుడు అతని యొక్క ఆధీనంలో 20,000కి సంబంధించిన హార్డ్ డిస్క్లు ఏమో దొరికినాయి అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అవన్నీ ఎవరు కౌంట్ చేశారు? ఆ సినిమా పేర్లేంటి? డాటా బ్రీచ్ అయిందని చెప్పని అన్నారు. సో ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. సినిమా పెద్దలను కూర్చోబెట్టుకుని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది కమిషనర్ గారు, హైదరాబాద్ కమిషనర్ గారు సజ్జనార్ గారు. వాటిలన్నింటి మీద కూడా విమర్శలు వెళ్ళొస్తున్నాయి. దాని తర్వాత ఏమైంది? ఎప్పటి నుంచి అయితే కనుక ప్రజల నుంచి ఐబొమ్మ రవికి భారీ ఎత్తున సపోర్ట్ చేస్తా ముందుకు వచ్చారో, ఇమ్మీడియట్లీ ఆయన ముందుకు రాకుండా తర్వాత అడిషనల్ సిపి గారితో ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే కనుక నేను లేవనెత్తిన అంశం ఉందో, బయట దేశంలో నేరం జరిగినప్పుడు మీరు ఇక్కడ ఎట్లా చేస్తారని చెప్పని, దానికి సంబంధించి కూడా మేము అధికారులతో మాట్లాడుతున్నామని చెప్పని అడిషనల్ సిపి గారితో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మీడియా అంటే ముందుకు వచ్చే సిపి గారు అడిషనల్ సిపి గారితో పెట్టించారు. దాని తర్వాత ఏమైతుంది? అతనికి బెయిల్ వచ్చేస్తుంది, అవన్నీ చిన్న కేసులు అని చెప్పినప్పుడు ఎప్పుడైతే గనక అతను బయటకు వస్తే గనక ఈ పోలీస్ డిపార్ట్మెంట్ మీద ఉన్నటువంటి గౌరవము ఇవన్నీ భయం భక్తి పోతాయని చెప్పి అనుకున్నారు. దాని తర్వాత ఏమైంది? ఆటోమేటిక్గా అతని మీద మరిన్ని కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. దాంట్లో పీటీ వారెంట్లు వేయడం జరిగింది. దాంట్లో మేము విచారిస్తా అని చెప్పడం జరిగింది. సో సరే, ఒక 1 నెల రోజులు, 2 నెలలు, 3 నెలలు వన్ ఫైండ్ అయితే కనుక ఐబొమ్మ రవి బయటికి రావాల్సిందేగా బెయిల్ మీద. ఎన్ని రోజుల లోపల పెడతారు? అతను అండర్ ట్రయల్ ప్రిజనర్ గా ఉన్నారు. ఇంకా మీరు ఛార్జ్ షీట్లు ఫైల్ చేయలేదు, దానికి సంబంధించిన ఎవిడెన్స్లు బయట దేశం నుంచి తీసుకుని రాలేదు. సో కాబట్టి 100% ఐబొమ్మ రవి అనే వ్యక్తి బయటికి రావాల్సిందే. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క నేరాలు కోర్టులో నిలబడాలి అని అంటే గనక దానికి సఫిషియంట్ టెక్నికల్ ఎవిడెన్స్ అనేది మ్యాండేటరీ. అదేవిధంగా బయట దేశంలో జరిగింది కాబట్టి బయట దేశంలో జరిగినటువంటి నేరాన్ని ప్రూవ్ చేయాలి అని అంటే గనక దానికి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్, మినిస్ట్రీ ఆఫ్ అదే ఐబొమ్మ రవి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని కూడా హ్యాక్ చేశారని చెప్పేసి చాలా వరకు సంచలనంగా మరి దానికి ఏమంటారు? మరి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ ని ఐబొమ్మ రవి హ్యాక్ చేశాడని చెప్పి ఎవరు చెప్పారండి? చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్. సోషల్ మీడియాలో అన్ని వస్తాయండి. సోషల్ మీడియాలో వచ్చే అన్నిటిని కూడా మనం పట్టు కూర్చుంటే గనక మనం ఈ రోజు బతుకుతామా? మీ స్టూడియోలో మీరు ఒక ఊరేసుకోవాలి, నా ఇంట్లో నేను ఒక ఊరేసుకోవాలి. బ్రతుకుతేనే ఉండదు మనిషికి. రైట్. అంత దారుణంగా ఉంటది. వేక్ కామెంట్స్, బేస్లెస్, వల్గర్. సో అటువంటి కామెంట్స్ ఉంటాయి. హైకోర్టు వెబ్సైట్ హ్యాక్ అయినప్పుడు ఐబొమ్మ రవి చెంచల్గూడ జైల్లో ఉన్నాడు. బీయింగ్ ఎన్ అడ్వకేట్ గా నేను చెప్తున్నాను. అంటే చెంచల్గూడ జైల్లో పోలీస్ అధికారులు ఐబొమ్మ రవికి ఎక్విప్మెంట్ ఇచ్చి నువ్వు హ్యాక్ చేయి తెలంగాణ హైకోర్టు వెబ్సైట్ అని చెప్పారా? బేస్లెస్ అలిగేషన్స్ కదండి. మూవీ రూల్స్ ఉంది, ఇప్పుడు వరకు ఎందుకు దాన్ని బ్యాన్ చేయలేదు? ఎందుకు ఆ నిర్వాహకులు పట్టుకోలేదు? మిగిలినవన్నీ కూడా మనం ఏమంటాం అంటే కనుక నేరస్తుల్ని ఎంకరేజ్ చేయడం మన బాధ్యత కాదు. నేరస్తులు మరో తప్పు చేయకుండా, నేరం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్పి మనం అంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UKలో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.